షారుఖ్ ఖాన్ ఇప్పుడు బిలియనీర్ అయ్యారు. బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ ఇప్పుడు బిలియనీర్ అయ్యారు. దగ్గర 12,400 కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉంది. సో ఎజ్యూమ్ చేసుకున్న 12,400 కోట్ల రూపాయలు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా గానీ ఆయన దగ్గర ఒక 6% ఇంట్రెస్ట్ రేట్ మనం తీసుకున్నా గానీ దగ్గర ఆయనకి ఒక 500 crores వరకు ఆయన దగ్గరకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదే 12,400 కోట్లతో ప్రతిరోజు షారుఖ్ ఖాన్ బిజినెస్ క్లాస్ ఫ్లైట్ లో ట్రావెల్ చేసాడు అనుకుందాం. ఒక బిజినెస్ క్లాస్ ట్రావెల్ చేయడానికి దగ్గర ఒక 10 లక్షల రూపాయలు వస్తుంది. సో 10 లక్షలు ప్రతిరోజు వెళ్ళాడు. ఒక 1 year వరకు వెళ్దామే అనుకుందాం. సో దగ్గర వాళ్ళకి ఖర్చు ఒక 30 to 40 crores వరకు ఆయన అవుతుంది. ప్రతిరోజు లగ్జరీ హోటల్లో స్టే చేసాడు అనుకుందాం. లగ్జరీ హోటల్లో స్టే చేయడానికి దగ్గర 10 lakhs 1 night. సో ప్రతిరోజు అలా స్టే చేసినా కానీ 1 year కి దగ్గర అది కూడా 35 to 40 crores వరకు ఆయనకి టర్న్ ఓవర్ అవుతుంది. సో ఇంకా మనం ఆలోచిద్దాం, షారుఖ్ ఖాన్ అనేది ఈ చిన్న ఫ్లైట్స్ లో బిజినెస్ క్లాస్ లో ఎందుకు వెళ్తారు? ఆయన ఒక ప్రైవేట్ జెట్ పర్చేస్ చేస్తాడు కదా అనుకున్నాం. సో ప్రైవేట్ జెట్ పర్చేస్ చేయడానికి దగ్గర 200 crores వరకు ఉంటుంది. అండ్ వేరే ఏదైనా హౌసెస్ కానీ విల్లాస్ కానీ అక్కడ కొన్నా కానీ దగ్గర పర్ ఇయర్ వచ్చేసి 400 crores మాత్రమే ఆయనకి ఖర్చు అవుతుంది. సో దానికంటే ఎఫ్డీ చేసినా కానీ ఆయనకి 500 crores అక్కడే 7% ఇంట్రెస్ట్ అక్కడే ఆయనకి డబ్బులు మిగులుతున్నాయి. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఇంత నెట్వర్త్ ఉన్న షారుఖ్ ఖాన్ ఎందుకు పాన్ మసాలా అనేది ఇప్పటి వరకు ప్రమోట్ చేస్తున్నాడు? ఆయన దగ్గర ఏమైనా డబ్బులు కరువు ఉందా? ఇంకోటి అంటే అంతూ చూడడానికి డబ్బు ఉంది. డబ్బు ఉన్నప్పటికీ ఎంత ఖర్చు పెట్టినా కానీ అదే లగ్జరీ ఉండేది. కానీ అంతకుమించి ఏది హద్దు దాటదు. కానీ ఇప్పటి కూడా ఎందుకు పాన్ మసాలా ప్రమోట్ చేస్తున్నాడు? ఒక టాప్ బాలీవుడ్ యాక్టర్, ఈవెన్ ఇండియాలో టాప్ యాక్టర్ ఎవరంటే షారుఖ్ ఖానే అని అంటారు. షారుఖ్ ఖాన్ ఇప్పటి కూడా అలాంటి పాన్ మసాలాలు ప్రమోట్ చేస్తున్నాడంటే దీన్ని ఎటువరకు దారితీస్తుంది? ఇంకా ఎంత డబ్బు కావాలి షారుఖ్ ఖాన్ కి? 2014లో ఒక రిపోర్ట్ ప్రకారం షారుఖ్ ఖాన్ కి 10 to 20 crores వరకు ఆయనకి ఇస్తున్నారు. ఎందుకు? పాన్ మసాలా ఆయన ప్రమోట్ చేయడానికి. ప్రతి ఇయర్ 10 to 20% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు 2025 దగ్గర 10 to 11 years వరకు అవుతుంది. ఈ 10 to 11 years వరకు దగ్గర ఒక 100 crores వరకు ఈజీగా తను డ్రా చేసుకుంటాడు. సో ఇన్ని వందల కోట్లు ఉన్నాయి, ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, ఇప్పటి కూడా అలాంటి పాన్ మసాలాలు ఎంకరేజ్ చేస్తున్నాడానికి దీనికి ఎటు దారి తీస్తుంది? ఇంకా ఎంత డబ్బులు కావాలి షారుఖ్ ఖాన్ కి? కింద కామెంట్ చేయండి.